మోకాలు అరిగిపోయి నొప్పులు ఉంటే వాకింగ్ చేయొచ్చా లేదా? ఇది చాలామంది పేషెంట్స్ నన్ను ఓపీడీలో రెగ్యులర్గా అడిగే ప్రశ్న. నేను డాక్టర్ వేముల రాజ్ కుమార్, జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ట్రామా సర్జన్. ఫస్ట్ ఆస్టియోఆర్థరైటిస్లో కార్టిలేజ్ గుజ్జు డ్యామేజ్ అయ్యి బోన్స్ రబ్ అవ్వడం వల్ల స్టిఫ్నెస్ వస్తుంది. చాలామంది వాకింగ్ వల్ల మోకాలు ఇంకా పాడవుతుందనే భయం కలిగి ఉంటారు. కానీ పూర్తి రెస్ట్ తీసుకుంటే జాయింట్లు గట్టిపడతాయి, నొప్పి ఇంకా పెరుగుతుంది. నిజానికి సరైన విధంగా వాకింగ్ వల్ల మోకాళ్ళు బలపడతాయి, నొప్పి తగ్గుతుంది. వాకింగ్ చేసేటప్పుడు ఈ టిప్స్ పాటించండి. ఫస్ట్ అన్ఈవెన్ సర్ఫేస్ మీద నడవకండి. మట్టిలో కానీ గ్రాస్ పైన కానీ నడవండి. స్టెప్స్ ఎక్కడం దిగడం తగ్గించండి. సాఫ్ట్ సోల్ ఉన్న మంచి షూస్ వేసుకోండి. పెయిన్ ఎక్కువగా ఉంటే నీ బ్రేస్ లేదా ఫిజియోథెరపిస్ట్ సలహా తీసుకోండి. రోజు కనీసం 15 నిమిషాలు నడవడం ప్రయత్నించండి. మితమైన నడకతో మోకాలు ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాకింగ్తో మోకాల్లో బ్లడ్ సర్క్యులేషన్, కండరాల్లో లిగమెంట్స్లో బలం అండ్ మొబిలిటీ పెరుగుతాయి. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోండి, కానీ వాకింగ్ పూర్తిగా మానేయకండి. మోకాలు కదిలితేనే జీవితం కదులుతుంది.